కుమారి వస్తున్నానమ్మా. ఎక్కడున్నావే? నా టవల్ ఎక్కడా? ఇదిగోనమ్మా. నా బాత్రూంలో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కుమారి, శ్రేయమ్మకి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం. ఇవాళ చేసి పెట్టవే. సరేమ్మా. అమ్మకి టమాటో రసం ఇష్టం కదా. ఎన్ని రోజులైంది నువ్వు చేసి? మొన్నే చేశానమ్మా. అయితే ఏంటి, మళ్ళీ చెయ్యి. రోజు చెయ్యి. కారం ఎక్కువ ఎక్కువ. అమ్మ నువ్వు అసలు సరిగా పట్టించుకోవట్లేదు. అయ్యో, అది పాపం నన్ను బాగానే చూసుకుంటోంది. దాని పాటియా ఇప్పుడు? ఏంటమ్మా ఇది? ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది లేవే. నీ పని నువ్వు చేసుకో. శ్రేయ, ఆఫీస్లో ఏమైనా టెన్షన్సా అమ్మా? నో, ఏమీ లేదు. నథింగ్. కుమారి, నీ మొగుడు వచ్చాడా? వాడెందుకు వస్తాడమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఎందుకమ్మా? పోనీ. పోనీ ఏంటే, వాడు ఇంకో దాంతో ఉంటున్నాడు కదా, తిరగబడాలి. కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొడతారమ్మా. కొట్టని, అప్పుడే బుద్ధి వస్తుంది. ఇప్పుడు వారానికో పరులకో ఇంటికి వస్తున్నాడమ్మా. స్టేషన్లో ఇస్తే పాపం. పాపం వాడు పాపం, మరి నువ్వు వేస్ట్. తిరగబడాలి, తొక్కేయాలి. కావాలంటే కరాటే నేర్చుకో. ఫీజు నేను కట్టాను, అర్థమైందా? లతా, రెడీయా? గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందర కిందకి రావే. వచ్చి పిల్లిలా నిలబడకపోతే పిలవచ్చు కదా. నీ మోనా యాక్షన్ అయిందా? వెళ్దామా? బయలుదేరుతాను. బాయ్ మా. పాదా. ఛాన్స్ దొరికితే చాలా యాక్టింగే. ఏడుతావులే. కుమారి, నువ్వు పని చేయవే. నువ్వు ఎవరితే నన్ను లేచుకో. అది లేచిపోతే ఇంటి పని ఎవరు చేస్తారే? పదా. కుమారి, ఇప్పుడు ఇంకో పని చేయవే. నువ్వే ఎవరినైనా లేపుకొచ్చి. అబ్బా, లేట్ అవుతుంది. పదవే. హే, లైట్ తీసుకోవే, రా వెళ్దాం. పాపం నాన్న లేడు. తల్లి పెంచి పెద్ద చేసింది. కూతుర్ని సీఏగా చూడాలని చాలా కోరిక. ఐఎమ్ షూర్ షీ విల్ బి వన్ డే. సార్. శ్రేయ, సుధాకర్ గారు. హలో. నమస్తే అమ్మా. వివేక్ గారు నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారమ్మా. ఈ రోజు నుంచి వీళ్ళ కంపెనీ అకౌంట్స్ ఆడిట్ నువ్వే థ్యాంక్ చూసుకుంటావు. యూ సార్. ఓకే, ఐ విల్ కాల్ యు లేటర్. షూర్ సార్. శ్రేయ, ఎలా ఉంది అమ్మగారికి? పర్వాలేదండి, థ్యాంక్ యూ. ఓకే. లంచ్ కూడా కాఫీ షాప్కి వస్తారా ఎవరైనా? తిండి 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 చచ్చిపోవే తిండితో. ఇక్కడ నా హృదయం ఎంత క్షోభ అనిపిస్తుందో నీకు తెలుసా? అయ్య బాబాయ్, నాకు చాలా భయం వేసేస్తుంది. కొంచెం తెలుగులో మాట్లాడవా ప్లీజ్? జోకులు వేస్తే గుద్దుతా, దిగిపోతావు భూమిలో. హాయిగా ఇన్ని రోజులు నేను మైక్ పట్టుకుంటే ఆ విజిల్స్, చప్పట్లు, ఈలలు, డబ్బులు, ఫ్యాన్స్, గోల. 90 స్పీడ్లో బండి వెళ్తుంటే గాలి తీస్తాడా పెద్ద ఆయన. ఇంతకీ ఆ హీరో సంగతి ఏంటి? అవును కదా, వాడి ప్రాబ్లం ఏంటో. నీ హీరోనా? చిక్కులుడు. ఓ, ఎక్కడికి? ఒక్క నిమిషం. మిమ్మల్ని మాట్లాడగలరు ప్లీజ్. నా పాట విని చెప్పట్లు ఎందుకు కొట్టరు? సారీ, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చప్పటి కొట్టాలి, నాకు తెలియదండి. అర్థమైంది. మన పాట నచ్చకపోతే ముందే వెళ్ళిపోవచ్చుగా. అయ్యే వరకు ఎందుకు కూర్చుంటావు? లుక్ శ్రేయ, నేను రోజు అక్కడికి వచ్చేది కేవలం నీ సౌండ్ వినడానికి అంతే. నా సౌండా? యునో, నీ గొంతు చేసే సౌండ్, యు గెట్ వాట్ ఐమ్ సేయింగ్ రైట్, చాలా బాగుంటుంది. అందుకే రోజు. అది నీకు సౌండ్ లా వినిపిస్తుందా? పొగ్గురు బాగానే ఉంది. సారీ, డిసప్పాయింట్ అయ్యవా? అబ్బే లేదండి, పిచ్చ హ్యాపీగా ఉన్నాను. నేను నా పెద్దయినా పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు సౌండ్ బాగుంది, సూపర్. హాయ్ శ్రీను. హే రా. బిజీయా? లేదురా, శ్రేయరా. శ్రేయ, దిస్ ఇస్ శేఖర్. హాయ్. హే, వై డోంట్ యు హావ్ ఎ కాఫీ అండ్ గో? నో థ్యాంక్స్, మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటుంది. బాయ్ బాయ్ బాయ్.